హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చూపించే రెసిపీ హెల్దీ అండ్ ఈజీగా చేసుకునే మంచి ఫ్లేవర్ పుదీనా రైస్ ఈ వర్షాకాలంలో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఒక కప్పు పుదీనా తీసుకున్నాను. అలాగే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా బ్లెండర్లో వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు అలాగే ఆనియన్ స్లైసెస్ అండ్ క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, అలాగే ఒక 1/2 kg నార్మల్ రైస్ని కడిగి నానబెట్టి ఉంచేసాను. అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇలా మసాలా దినుసులు వేసుకుందాము. ఇప్పుడు అలాగే ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము. ఇప్పుడు చూడండి, మనకి గోల్డ్ కలర్ వచ్చేసింది ఆనియన్స్. ఈ స్టేజ్లో ఈ క్యారెట్ ముక్కలు వేసేద్దాము. ఈ క్యారెట్ ముక్కలను కూడా ఒక్కసారి ఆయిల్లో ఇలా కలుపుకొని వెంటనే ఈ టమాటో పీసెస్ కూడా వేసేసి సాల్ట్ యాడ్ చేసి 1 నిమిషం పాటు మనం ఈ ముక్కల్ని వేయించుకుందాము. ఈ స్టేజ్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుని అలాగే 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ని కూడా ఈ విధంగా వేసేసి కొద్దిగా వాటర్ పోసి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి ఈ విధంగా వేసుకొని బియ్యాన్ని ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకుందాము. అలా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసి కలుపుకున్న బియ్యంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఇలా వేయించుకుందాము. ఇప్పుడు మనం 1కి 2 చొప్పున వాటర్ పోసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేద్దాము. వేసేసి ఒక్కసారి ఈ విధంగా నార్మల్గా మూత పెడదాము. చూడండి, మనకి రైస్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా. ఈ స్టేజ్లో ఫైనల్గా ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మిడిల్ ఫ్లేమ్లో కుక్ చేద్దాము. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పక్కకు పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత బ్యాలెన్స్ ఇంకా స్టీమ్ ఏమైనా ఉంటే ఇలా స్పూన్ సాయంతో ఈ స్టీమ్ని రిలీజ్ చేసేసి కుక్కర్ ఓపెన్ చేద్దాము, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఎంత కలర్ఫుల్గా ఈజీగా పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇది నాన్ వెజ్ కాంబినేషన్లో కానీ వెజ్ గ్రేవీ కర్రీ కాంబినేషన్లో కానీ చాలా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా విడివేడిగా తింటే డైరెక్ట్ రైతాతో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.